సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని 2 నిమిషాల మౌనం పాటిద్దాం. Thank you everyone. Thank you so much. Hello, good evening everyone. Andarki swagatam swagatam. Bangaraju musical journey ki మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? వినిపించట్లేదు? సూపర్. సో ఇక్కడ విచ్చేసిన నాగార్జున గారికి, నాగ చైతన్య గారికి, ఫరియా అబ్దుల్లా గారికి, హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడికి విచ్చేసిన నాగార్జున గారికి, అమలా గారికి, సుశీల గారికి, నాగ చైతన్య గారికి, సుశాంత్ గారికి, సుమంత్ గారికి స్వాగతం సుస్వాగతం. బట్ కాకపోతే నువ్వెందుకు చెప్తున్నావు? నువ్వెందుకు చెప్తున్నావు లారీ? అసలు ఈ ఈవెంట్ కి యాంకర్ని నేను. ఈ ఈవెంట్ కి యాంకర్ని నేను కాజల్. ఈ ఈవెంట్ కి యాంకర్ని నేనని ప్రూఫ్ చెప్పడానికి చూడు, నా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉంది. నా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉంది, వెనకాల పేపర్ కూడా ఉంది. అదే నా దగ్గర కూడా ఉంది. కానీ ఒక ఈవెంట్ కి 2 యాంకర్స్ ఉంటారా? యాక్చువల్లీ అయితే ఉండకూడదు. కానీ ఈ ఈవెంట్ కి 2 యాంకర్స్ ని పెట్టారంటావా? లేకపోతే ఇద్దరికి స్క్రిప్ట్ రాదు కదా. నాకు అర్థమైంది. ఈ పని ఎవరు చేసుంటారో, ఎందుకు చేసుంటారో నాకు అర్థమైపోయింది. ఎవరు చేసుంటారు? ఖచ్చితంగా బంగారాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారే చేసుంటారు. అవునా? బట్ ఎందుకు? ఆయనకి ఒక సినిమాలో ఒక హీరో, ఒక స్టార్ ఉంటే సరిపోరు, మల్టిపుల్ స్టార్స్ కావాలి. అలాగే ఒక ఈవెంట్లో, ఎస్పెషల్లీ బంగారాజు ఈవెంట్ అంటే ఒక బంగారాజు కాదు కదా, 2 బంగారాజులు ఉన్నారు కదా. మరి అలాంటిది ఈ బంగారాజు మ్యూజికల్ జర్నీలో కూడా 2 యాంకర్స్ ఉంటే డబుల్ ధమాకా, డబుల్ మ్యూజిక్, డబుల్ ఎంజాయ్మెంట్ అని అలా ప్లాన్ చేసి ఉంటారు. ఎస్ అయి ఉంటది. సో మనం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసేద్దామా? ఎస్, మరి మన మ్యూజికల్ ధమాకిదార్ ఈ బంగారాజు మ్యూజికల్ ఈవెంట్ ని, మనం జర్నీని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ వాసివాడి తస్సాదియా ఇప్పుడు స్టార్ట్ చేయి. కరెక్ట్ గా వస్తుంది. వాసివాడి తస్సాదియా. మరి ఈ అమేజింగ్ సినిమాకి ఇప్పటి వరకు 8 మిలియన్, 9 మిలియన్, 10 మిలియన్ సాంగ్స్ రీచ్ వెళ్ళిన అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి స్వాగతం పలుకుదాం. లెట్స్ వెల్కమ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనూప్ రూబెన్స్. కొంచెం గట్టిగా చెప్పట్లు. వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు. హార్టీ వెల్కమ్ అనూప్ రూబెన్స్ గారు. మైక్ లేదు, యాంకర్స్ కదా, మైక్ ఇవ్వాలంటే అంత ఇష్టపడం. Thank you so much and good evening everybody. Good evening Nag sir, Chaitu, Sushant. I'm very happy to be here and ఇప్పుడు బంగారాజుకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది and I thank Nag sir for that and my dear friend Kalyan Krishna for this wonderful opportunity because after So Gade Chinnaina ఇది సీక్వెల్గా చేయడం జరిగింది అండ్ అంతే ఎక్స్పెక్టేషన్స్తో మీ ముందుకు రాబోతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ద ఫిలిం ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ చాలా బాగా వచ్చింది. ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫిలిం, అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం. సో ఈ సంక్రాంతికి లెట్స్ సెలబ్రేట్. Yes, so the stage is all yours, Anup Rubens garu.
టీం అందరూ కలిసి పర్ఫామ్ చేస్తే మేమందరం విని ఎంజాయ్ చేయడానికి వీఆర్ ఆల్ ఇయర్స్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారు? Okay, just I want to introduce all my musicians here, actually. Sandilia, Subani, Sunny, and I thank all my musicians and my sound engineers over here because ఈ జర్నీలో నైట్ అండ్ డే నాతో వర్క్ చేస్తున్నారు సింగర్స్ అందరు కూడా. సో బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ లేకపోతే సాంగ్సే కానీ నాతో పాటు హార్డ్ వర్క్ చేస్తున్నారు, నైట్ అండ్ డే వర్క్ చేస్తున్నారు. ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. కొంచెం అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. Since it's a music program, I would like to dedicate one small instrumental for all the, especially for Akineni fans and all the music lovers I hope you will enjoy. She just gave us a compliment. I said you guys look really beautiful. Thank you so much. So Faria, please speak few words. First of all, thank you so much for having me here. Nag sir, Chaitanya sir, Kalyan sir. Really honored to be here today, working beside such beautiful actors, and being on set was a dream to do that song. I can't wait for the full output to come out. Really looking forward to it, really excited. And want to thank everybody from our choreographer, Shekhar Garu. I don't know if he's here today. But he pushed me to my limit and he made me challenge myself. So grateful. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫ్యూ వర్డ్స్ మన డిఓపి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. Hello. My sincere thanks to Nag sir. Sir, your amazing performance, sir. చిన్నప్పటి నుంచి చూస్తాం సినిమాలోని. చాలాసారి నేను మెస్పరైజ్ అయిపోయాం సమ్ ఆఫ్ సీక్వెన్స్లో. అండ్ డిక్షనరీలో ఇంకో పేరు ఉంటే, పేషెన్స్కి ఇంకో పేరు ఉంటే చైతన్య సార్ అంటాను. అంత పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much for Kalyan Garu. Thank you so much. Thank you everyone, sir. Thank you. థ్యాంక్ యూ సో మచ్. Yes, DOPs అంటే బాగా చూపిస్తారు, మాట్లాడాలంటే కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. సో ఇప్పుడు మన అనూప్ గారు స్టేజ్ పైకి సార్ ఈరోజు. సో ఇంకొక అద్భుతమైన సీక్వెన్స్ మన కోసం పర్ఫామ్ చేయబోతున్నారు. బట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నెక్స్ట్ సాంగ్ కోసం. ఏం సాంగ్ అయి ఉంటుంది అడుగుదాం. సో అనూప్ గారు, నెక్స్ట్ సాంగ్ సీక్వెన్స్ ఏంటి? ది సాంగ్ మనందరి ఫేవరెట్, ఇట్స్ కాల్డ్ లడ్డుండా. వావ్. I call Dhananjay on stage and all the singers and musicians. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పు. Hi Kajal. హాయ్ ధనంజయ్, హౌ ఆర్ యు? I'm good. You are my MLA. సో లాంటి అద్భుతమైన పాటలు పాడిన ధనంజయ్ గోపాలలో కూడా అద్భుతమైన సాంగ్ పాడారు. అండ్ ఇప్పుడు అండ్ మెయిన్ మన నాగ్ సార్ నా ఫేవరెట్. సార్తో డిక్కడిక్కడి ఉండం సాంగ్ పాడాను. నెక్స్ట్ ఇప్పుడు లడ్డుండ సాంగ్ పాడాను. సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఏ సాంగ్ పాడబోతున్నారు? యా, ఇప్పుడు ఈ మూవీలో సో లడ్డున్న సాంగ్ పాడాలి అంటే ఎనర్జీ కావాలి. నీకు ఎనర్జీ కావాలి, అంతే కదా. ఆ సాంగ్ వస్తూ ఉంటే అసలు ఆ ఊపే వేరు ఉంటుందబ్బా. మా సినిమాలో ఆల్రెడీ ఆ ఊపు ఉంది, కానీ కింద ఉంది. పైకి తీసుకొస్తాను, ఉండు, నా బాధ్యత అది. సో లహరి వస్తుంది. యాక్చువల్లీ ఈ పాట ఏంటి తెలుసా? నీలాంటి లడ్డుండ్ల అలాంటి అమ్మాయిల కోసం ఈ సాంగ్. థ్యాంక్ యూ. సో ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? యా, ఆఫ్ కోర్స్ నాగార్జున సార్ ఫ్యాన్స్ అందరికీ డెడికేట్. నన్ను లడ్డున్నా సో కాజల్, సారీ, ఎవరెవరిని తీసుకురావాలి? నీకు Faria dance is డెఫినెట్లీ
ప్లీజ్ కమ్ 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 ప్లీజ్. నెక్స్ట్ నువ్వు అడిగినా అడగకపోయినా మై ఫేవరెట్. థ్యాంక్ యూ. ఇంకా ఇంత కలర్ సరిపోతుందా, ఇంకొంచెం కావాలా? ఇంకా కృతిని కూడా తీసుకొస్తే బాగుంటుంది. కృతి గారు ఫింగర్ చూపించి భయపెట్టారు నన్ను. అమ్మ బాబాయ్. సో ప్లీజ్ ప్లీజ్. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ లైట్నింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ సాహితి. థ్యాంక్ యూ సో మచ్ మోహన భోగరాజు. కాజల్, ఇంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూశాక మనతో ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే చాలా బాగుంటుంది అనుకుంటా. ఎస్ డెఫినెట్లీ. అందుకే పాటలకి మాటలు చాలా ఇంపార్టెంట్. Yes. అలాంటి అద్భుతమైన మాటలు రాయడంలో ఆయనే సాటి, ఆయనే మేటి. సో లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ భాస్కర భట్ల గారు ఆన్ స్టేజ్. క్లాప్స్ అస్సలు The lyricist. రాలేదు. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నాగార్జున గారికి అండ్ చైతన్య గారికి, సుశాంత్ అండ్ సుమంత్, అక్కినేని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు. సోగ్గాడు చిన్న అయిన తర్వాత మళ్ళీ ఇందులో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు మా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి, అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో లడ్డుండో పాటతో పాటు నిన్న రిలీజ్ అయిన బంగారా బంగారా పాట కూడా రాశాను. కళ్యాణ్ తోటి హ్యాపీ ఏంటంటే అతను అన్ని విభాగాల మీద మంచి అవగాహన ఉన్నాడు, ప్రత్యేకించి సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్నవాడు. అలాంటి వ్యక్తితో పనిచేయడం ఏ రచయితకైనా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి అవకాశం ఈ సినిమాకి దొరికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, ఆ సోగ్గాడ చిన్న అయినా కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే ఇందులో నాగ చైతన్య గారు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్, నాగార్జున గారు నాగ చైతన్య గారి కాంబినేషన్ అద్భుతంగా సెల్లాడి మీద పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన మా సాంకేతిక నిపుణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అనూప్ గారికి కూడా చెప్పాలి, సారీ, ఎందుకంటే ఈ ఈవెంట్ ఎంత బాగా జరుగుతుంది, ఇంత మంచి బాణీలు ఇచ్చారంటే అనూప్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నాగార్జున సార్కి ఫస్ట్ సోగ్గాడే చిన్న ఒక పాట రాశాను, నీ నవ్వే హాయిగా ఉంది అని. దీంట్లో నాగ చైతన్య గారికి నా కోసం మారావు నువ్వు రాశాను అనమాట. ఈ పాటను ప్రత్యేకించి నాగ చైతన్య సార్ నన్ను పిలిచి అప్రిషియేట్ చేయడం చాలా సంతోషం. కళ్యాణ కృష్ణ గారు సందర్భం ఎంత బాగా చెప్తారో సాహిత్యం అంతకన్నా అద్భుతంగా చెప్తారు. చాలా అద్భుతంగా రాయించుకున్నారు నా చేత. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నాగార్జున సార్కి నీ నవ్వే హాయిగా ఉంది, ఈ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది దాంట్లో రాశాను. దీంట్లో నాగ చైతన్య సార్కి నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా రాశాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. అనూప్ గారు అద్భుతమైన బాణీలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ సార్. థ్యాంక్ యూ సో మచ్. కాసల శ్యామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అద్భుతంగా కన్నుల పండుగగా రంగుల హరివిల్లు ఉన్నట్టుగా ఉంది ఈ వేదిక. మొట్టమొదటిసారి నాగార్జున గారికి రాస్తున్నా, నాగ చైతన్య గారికి శైలజారెడ్డి అల్లుడు టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. అక్కినేని అభిమానులందరికీ ఒకసారి ఈ వేడుకకు స్వాగతం తెలియజేసుకుంటూ, ఇన్ని పాటలు రిలీజ్ అయ్యాయి, నా పాట త్వరలో రిలీజ్ కాబోతుంది. అందులో ఒక సస్పెన్స్ ఎలిమెంట్ ఉందేమో, అందుకనే కళ్యాణ్ కృష్ణ గారు ఇంకా రిలీజ్ చేయకుండా ఆపారు. ఆ పాటలో రమ్యకృష్ణ గారు కూడా ఉండడం చాలా సంతోషం. కళ్యాణ్ గారితో ఆ కళ్యాణ్ కృష్ణ అని పేరులో ఆ కృష్ణ ఉన్నందుకే కావచ్చు చుట్టూ కలర్ఫుల్గా ఉంటారు ఎప్పుడైనా. వేదిక కూడా అంతే కలర్ఫుల్గా ఉంది, ఈవెంట్ కూడా అంతే కలర్ఫుల్గా ఉంది. వారితో పనిచేయడం నిజంగా చాలా సంతోషం. చాలా జోవియల్గా ఉంటారు. అనూప్ గారితో నా ట్రావెల్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. మంచి ఒక మెలోడీ ఫోక్ నెంబర్ ఈ చిత్రంలో ఇవ్వడం జరిగింది. ఈ పాట త్వరలో రిలీజ్ చేస్తారు. ఒక 2 లైన్లు మీకోసం. నువ్వు సిగ్గుపడితే బాగుంటావే ఓ సత్యభామ, సిగ్గులో సింగారం ఉంటాదే,
వద్దన్న కొద్దీ ముద్దొస్తావే నా ఎన్నేలమ్మ కారంగా చూస్తూనే గారం చేస్తావే మళ్ళీ పుట్టానా అనిపిస్తుందే ప్రాణంలా నువ్వు నన్ను చేరితే ఓ నువ్వు నేనొకటేగా ఏడున్నా నువ్వు నా సొంతమేగా ఏ లోకంలో ఉన్నా. ఈ పాట త్వరలో అలరించబోతుంది. ఇందులో అందరూ నాగార్జున గారిని మన్మధుడు అనడం పరిపాటే. ఇందులో ఒక చిన్న ప్రయోగం చేశాను. సుందరుడా సుందరుడా మీసమున్న సెందురుడా అని వాడాను. మరి ఆ సెందురునికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాసల శ్యామ్ గారు. నౌ లెట్స్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు దక్ష. మాట్లాడండి. Hello everyone, Anjiki Namaskaram. Since this is a musical night, I will always only talk about music and Anup Garu. Thank you Anup Garu, మీరు నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించట్లేదు. And Vidya, thank you so much. Thank you Nag sir for being an amazing producer, believing in me that I can do what I didn't know I could do and investing in me. Thank you Che for being an amazing co-star. And yes, thank you everybody. Movie 14th ki release avutundi. So meeru mee family andartho velli chudandi and protocols follow cheyandi. Thank you. అమ్మా థ్యాంక్ యూ దక్ష. థ్యాంక్ యూ సో మచ్. ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అన్నారు. ప్లీజ్ డు నాట్ షేక్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ డు నాట్ హగ్ అండ్ శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దక్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ దక్ష. మరి బంగార్ రాజు మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవ్వాలంటే వన్స్ అగైన్ మనము అనూప్ రూబెన్స్ గారిని స్టేజ్ మీదకి పిలవాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒడ్డేపల్లి కృష్ణ గారు కూడా ఇందులో కొన్ని రాశారు. ఆయన కూడా రాయడం జరిగింది. శ్లోకాస్ రాశారు. బట్ దాని గురించి మాట్లాడాలంటే మన అనూప్ గారు రావాలి స్టేజ్ పైకి. So let's welcome with huge round of applause Anup Rubens once again. మళ్ళీ మనకి ఇంకొక సాంగ్ రాబోతోంది. సో ఏ పాట పాడబోతున్నారు? బంగారాజు మళ్ళీ వచ్చాడు లాగా, సోగాడు మళ్ళీ వచ్చాడు, ఈ రోజుకి బంగారాజు సోగాడు అన్ని అనూప్ గారే యాక్చువల్ గా. మన డైరెక్టర్ అండి సోగ్గాడు ఇక్కడ. కళ్యాణ్ గారు సార్ గుడ్ ఈవినింగ్. సోగ్గాడు అంటే కళ్యాణ్ గారు. బంగారాజు సోగాడు మళ్ళీ వచ్చాడు ట్యాగ్ లైన్ కదా, అలా రూబెన్స్ మళ్ళీ వచ్చారు అంటున్నా. ఓకే అండి, యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్ అండి. ఈ సాంగ్ అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా చాలా అర్థవంతంగా రాశారు. ఐ థ్యాంక్ ఆల్ ద లిరిసిస్ట్. అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేసే సాంగ్ లైక్ yesterday it got released అండి. సో ఇట్స్ కాల్డ్ బంగారా బంగారా. అండ్ ఈ సాంగ్లో డెఫినెట్గా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందండి. అండ్ డెఫినెట్గా చేయి అండ్ కృతి రాక్ దిస్ సాంగ్. ఇట్స్ అ విజువల్ ఫీస్ట్. అండ్ ఈ సాంగ్ ఐ కాల్ అపాన్ మధు ఆన్ స్టేజ్. మధు ప్రియా పెద్దింటి మధుప్రియ ఈజ్ అ టాలెంటెడ్ సింగర్. అందరు చూస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో మధు, యూ వాంట్ టు సే సంథింగ్? అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సంక్రాంతి ముందే వచ్చింది సార్, ఎందుకంటే ఈ మూవీతో. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. సో నాగార్జున సార్ అండ్ నాగ చైతన్య సార్ ఈ పాట పాడే అదృష్టాన్ని నాకు ఈరోజు కలిగించినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణ సార్, కూలెస్ట్ పర్సన్. అండ్ నేను ఇంతకుముందు ఇంకో మూవీలో పాడాను సార్ డైరెక్షన్లో. ఇది సెకండ్ మూవీ పాడడానికి చాలా సంతోషంగా ఉంది సార్. నాగ చైతన్య సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మూవీలో కృతి గారితో ఎలాగూ బుల్లెట్ బండి ఎక్కారు కాబట్టి ఈ పాటలో అక్కడుండి అలా నాతో పాటు ఈ బుల్లెట్ పాటలో మీరు నాతో వస్తారని కోరుకుంటున్నాను. అంతే సార్, అంతే. చిన్న కోరిక. అలా కూర్చొని, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కూర్చొని మీరు నాతో పాటు అలా నా ఇమాజినేషన్లో నాతో పాటు వచ్చేసేయండి బుల్లెట్ బండికి. సో మీ అందరి కోసం ఈ పాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి అందరూ. Thank you. All yours. Number 11
కాజల్ నువ్వు ఒకటి నోటీస్ చేసావా? ఆ స్టెప్స్ ఏంటి, ఆ డాన్స్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి అసలు? ఇప్పటి వరకు సినిమాలో కనిపించింది కృతి, కానీ ఫస్ట్ టైం అనుకుంటా కదా ఎంత డాన్స్ చూపించేశారు. వావ్, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మన చేతు సార్ ఏమైనా తగ్గారా? అసలు ఎక్కడా తగ్గలేదు. ఎస్, అండ్ ఈ సాంగ్ ని కూడా అద్భుతంగా లిరిక్స్ రాశారు మన భాస్కర్ భట్ల గారు. అమేజింగ్ లిరిక్స్. మరి ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి వెళ్ళిపోదామా? yes definitely waiting. yes, performance కి వెళ్ళబోయే ముందు let's call upon stage yes, let's call upon stage Prasad garu from Z Studios, Satyanand garu, and our amazing director Kalyan Krishna garu. అందరికీ నమస్కారం. నాగ్ సార్కి, చైతన్యకి, సుశీల మ్యామ్కి, సుమంత్ గారికి, సుశాంత్ గారికి, అమల మ్యామ్కి, మా సుప్రియ గారికి, అందరికీ నమస్కారం. ఈ సినిమా ఏ సినిమాకైనా సినిమా సక్సెస్ స్థాయిని డిసైడ్ చేసేది మ్యూజిక్కే. ఈ సినిమాకి అంతమంది మ్యూజిక్ ఇచ్చాడు అనూప్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాగ్ సార్ సినిమాలు చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టరే. అలాగే సొగ్గడి చిన్నైనా అంత పెద్ద హిట్ సాంగ్స్. తర్వాత ఈ సినిమా నేను చేసిన సినిమా, అలాగే చేసే సినిమా, నేను చేతో చేసిన సినిమా రారండ వేడికి చూద్దాం, అది పెద్ద మ్యూజికల్ హిట్. ఈ 3 సినిమాలకి నాగ్ సారే ప్రొడ్యూసర్. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే సజెషన్స్, ఆయన గైడ్లైన్స్ మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి సాంగ్ విషయంలో ఇంక్లూడింగ్ బీజిఎం ఆయన ఇచ్చే సజెషన్స్ ప్రైస్లెస్. దానివల్ల ఈ మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఒక సాంగ్ విషయంలో కూడా పర్టికులర్గా ఈ సినిమాకి మ్యూజిక్ బాగా రావడానికి పర్టికులర్గా 2 సాంగ్స్ విషయంలో నాగ్ సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్స్. నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి. వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని ఆ సాంగ్ కంటే బాగుండాలి, మా పెద్ద లడ్డు కంటే చిన్న లడ్డు బాగుండాలని దానికోసం ఒక 3 days మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్, సపోర్ట్ వాల్యుబుల్, చాలా అది ప్రైస్లెస్. ఈ సినిమా మిగతా విషయాలు నా టెక్నీషియన్స్ గురించి, మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. అందరూ మిమ్మల్ని సోగ్గాడు అంటున్నారు ఏంటండి? ఎస్పెషల్లీ అనూప్ గారు. ఇది రొమాంటిక్ సినిమా. ఈ క్యారెక్టర్ నా గురించి పుట్టింది కాదు, నాగ్ సార్ గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాగ్ సారే. ఆయన గురించి పుట్టిన స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉన్నవన్నీ డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు. అది సినిమా వరకే. అనూప్లాగా సరదాగా కొంతమందికి టైంపాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజ్ క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టిన అసలు నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజ్ అంటే నాగ్ సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకా బంగారాజు, మా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. త్రాసులు వేసి చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు, 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సోగ్గాడి చిన్న ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుని వర్క్ చేశారు, అందుకే 2 క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా 2 క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా.
Amazing. Thank you so much and all the very best. So I request Prasad Garu to speak few words. Firstly, Anup Garu, thank you very much for wonderful numbers. And we would like to thank all lyricists and musicians. Please do come. సార్ చార్ట్ బస్టర్స్ సార్, అసలు ఏ సాంగ్ ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ నెక్స్ట్ టార్గెట్ ఎన్ని మిలియన్స్ అన్నట్టే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నాకు సార్ సంక్రాంతి జనరల్గా భోగితో స్టార్ట్ అవుతుంది అంటారు, బట్ ఈసారి సంక్రాంతి ఈ మ్యూజికల్ పార్టీతోటే స్టార్ట్ అయిపోయినట్టు ఉంది సార్ ఆల్రెడీ మనకి ఇంకా. అండ్ ఒక బంగారాజు వస్తేనే ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు ఇద్దరు బంగారాజులు వస్తున్నారు ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అండ్ చై సార్. కృతి సార్, thank you so much for joining the team, and thank you. Thank you so much. Thank you అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఏం సాంగ్స్ కి పర్ఫామ్ చేయబోతున్నారు అనూప్ సార్? యాక్చువల్లీ ఈ ఆల్బంలో 4 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ చేసాం, బట్ ఓవరాల్గా 6 సాంగ్స్ ఉన్నాయి. బట్ 2 సాంగ్స్ ఇప్పుడే ఐ డోంట్ వాంట్ టు పర్ఫామ్ వితౌట్ నాగ్ సార్ పర్మిషన్. సార్ పర్మిషన్ ఇచ్చేశారు. ఓకేనా సార్? ఓకే, బికాస్ ఈ 2 సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ ఫిలింలో. బోత్ ఆర్ విజువల్ ఫీస్ట్ ఉంటుంది, అండ్ థియేటర్లో ఇది కంపల్సరీ థియేటర్లోనే చూడాలి ఈ సాంగ్స్. సో అందుకే ఓన్లీ విత్ నాగ్ సార్ పర్మిషన్, ఓన్లీ పల్లవి దట్ టు ఐ వాంట్ టు సింగ్ ఓన్లీ సార్. yes, సో సార్ పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ గ్రాంటెడ్. కాజల్, నీకు ఒకటి అర్థమైందా? ఇందాక అనూప్ సార్ ఏం చెప్పారు? ఈ సాంగ్ విజువల్ ట్రీట్ ఉంటది, సో థియేటర్స్ లోకి వెళ్ళి చూడాల్సిందే. సో యా, అది ఇంకోసం మేము కూడా వెయిటింగ్ సార్. ఎందుకంటే యాక్చువల్లీ నేనే షాక్ అయ్యాను ఈ విజువల్స్ చూసి. రియలీ అంటే ఇట్స్ రియల్ విజువల్ ఫీస్ట్, అంటే విజువల్ ఫీస్ట్. కళ్యాణ్ అండ్ కెమెరామ్యాన్ యువరాజ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ విజువల్స్ ఫర్ దిస్ సాంగ్. సో ఇప్పుడు అమేజింగ్, ద స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్. Okay, I call upon Madhav on stage. Is this your first song? You want to talk? I'm so nervous. First of all, thank you so much, Anup sir, for this opportunity, and thank you so much, Nag sir and Chai sir. I don't know ఏం చెప్పాలో తెలియట్లేదు సార్. సో నా పర్ఫార్మెన్స్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు. యా, థ్యాంక్ యూ సార్. All the singers on stage, please. Thank you so much. ఓ మై గాడ్, ఇదేదో వేరే వరల్డ్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది. స్వర్గటపు అంచుల్లో తాకి వెళ్ళిపోయినట్టుంది. Actually, this part of the lyrics, అంటే it's heart touching for me. నువ్వు నేనొకటేగా, ఏడున్నా నువ్వు నా సొంతమేగా, ఏ లోకంలో ఉన్నా. ఇంకొక డిఫరెంట్ ప్లేస్ కి తీసుకెళ్ళిపోయినట్టుంది ఈ సాంగ్. Yeah, అండి, and it's a visual feast అండి, believe me. You have to watch in theaters అంతే. ఓ, ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన yes సినిమా అండ్ సాంగ్, అండ్ ఈ సాంగ్ ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అర్థమవుతుంది. మన యాక్చువల్లీ బంగారాజ్ సినిమానే మనం కంప్లీట్ గా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, ఎందుకంటే ఇది పండగ లాంటి సినిమా. ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ సాంగ్ పర్ఫార్మెన్స్ కి మీరేదో స్పెషల్ చేయబోతున్నారు అని విన్నాం. మేము యాక్చువల్గా దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నాము. ఇక్కడ మీరు ఒకటి కంపోజ్ చేస్తున్నారు అనేసి, సో
మేము అప్పటి నుంచి దాని గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ కంపోజిషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కదా కాజల్. సో ఈ సర్ప్రైజ్ మీరే రివీల్ చేయాలి. యాక్చువల్లీ కంపోజిషన్ అంటే పెద్ద కంపోజిషన్ కాదండి, లైక్ అంటే ఇది నేను కంపోజ్ చేయట్లేదు ఇక్కడ. ఓకే. బట్ ఐ డోంట్ నో హౌ నాగ్ సార్ విల్ రియాక్ట్. నాగ్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. మీరు అడగండి అసలు. See, actually, first of all, I'm so thankful to Nag sir because whatever అంటే we think ఇప్పుడు నాకు ఇలా అనిపించింది ఒకసారి నాగ్ సార్ని అడుగుదామంటే he always encourages and like it's such a sport. ఆయన ఏది కూడా అంటే నో అనలేదు ఇప్పటి వరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ డిక్క డూమ్ డూమ్ అక్కడి నుంచి అండ్ హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్. సో మనంలో అండ్ హీ వాజ్ లైక్ డెడికేటింగ్ సాంగ్ ఫర్ అమలా మ్యామ్. ఇదన్నీ కూడా చాలా లైక్ సో థ్యాంక్ఫుల్ నాగ్ సార్. అండ్ ఇప్పుడు అదే దాంట్లో ఇంకొక స్టెప్ హైలో ఐ జస్ట్ వాంటెడ్ యూ టు కమ్ ఆన్ స్టేజ్ సార్. యాక్చువల్లీ దేనికి ముందు ఇంత బిల్డప్ ఇచ్చావా? పిలిచే ముందు అడిగే ముందు లేదు సార్, అంటే లైక్ రియలీ ఐ ఫెల్ట్ లైక్ దట్. అంటే మీరు వాట్ ఎవర్ యు ఆర్ వెరీ స్పోర్టివ్ సార్. సో ఇది కూడా మీరు చేస్తారేమో అని అనుకుని జస్ట్ థాట్ సార్. ఐ వాంట్ యూ ఆన్ స్టేజ్ అండి. అంటే మనంలో సోగ్గాడే చిన్నాయిలో మీరు ఒక్కరే చేశారు, బట్ దిస్ టైం నాకు చేయి కూడా కావాలి సార్ ఆన్ స్టేజ్ విత్ యువర్ పర్మిషన్. చేయని పర్మిషన్ నువ్వే అడుగు. బ్రదర్ యు ఆర్ లైక్ డాడీ కదా. డాన్సింగ్ ఉందా? డాన్సింగ్ నో బ్రదర్, నో బ్రదర్. సింగింగ్ ఓకేనా బ్రదర్? నో. మ్యూజిక్ షో బ్రదర్ ఇది. సింగ్ డాన్స్ అందుకే నువ్వు ఉన్నావు కదా. సరే బ్రదర్, ఓకే ఇవి రెండు వద్దు బ్రదర్, వేరేదైతే ఓకే కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిపోవట్లేదండి, ఇంకా గట్టిగా కావాలి. ఐ రిక్వెస్ట్ నాగ్ సార్ అండ్ Che on stage, please. Sorry, sir. Brother, actually, ఎప్పుడు మేము కంపోజ్ చేస్తూ ఉంటాం ఏదో సాంగ్. నేను కళ్యాణ్ కూర్చొని సినిమాకి అన్నీ కంపోజ్ చేస్తాం. బట్ ఒక్కసారి ఏదో ఒకటి మీరు పాడనంటున్నారు, డాన్స్ చేయాలంటున్నారు అండ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు నో అని. బట్ నేను అది ఏం అడగను. బట్ జస్ట్ ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్న ప్లే చేస్తారా? ఏ ఇన్స్ట్రుమెంట్ బ్రదర్? విసిల్ కావాలంటే విసిల్ ఏమంటావా? అది ఓకే కాదు. చప్పట్లు కొట్టమంటావా? అంతవరకు ఓకే. ఓకే కాదు బ్రదర్, అంటే ఈ ఫిలింలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారని చాలా మీరు ఈ ఫిలింలో ఒకటి యూజ్ చేశారు త్రూ ద ఫిల్మ్. స్టిక్ రా, దాంతో ఫైట్ చేశాను బ్రదర్. అది ఇన్స్ట్రుమెంట్ గా మేము ఇక్కడ స్టిక్ తో కూడా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాం బ్రదర్. స్టిక్స్ అని ఉంటుంది. ఓకే డన్. సో ఆ స్టిక్ తో ఏమన్నా డన్. థ్యాంక్ యూ బ్రదర్. రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఇక్కడ ఎవరైనా స్టిక్ ఒక ప్రాపర్టీ చేస్తారు? సార్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్, మరి కృతి గారు ఉన్నారు హీరోయిన్, ఇక్కడ పిలవచ్చా సార్ మీ పర్మిషన్? అంటే ఒక ఫిమేల్ ఉంటే బాగుంటుంది. ఆయన అడుగుతున్నావా నన్ను అడుగుతున్నావా? అంటే ఇద్దరిని అడుగుతున్నాను. బాగుంటుంది పిలువు. సర్పంచ్ అక్కడ सरपंच गारू प्लीज अंडी आप स्टेज में पधारिए प्लीज. మరి అను వాళ్ళకి చెప్పు తనేం చేయాలో. నేను పాడలేను. ఓకే ఇది సింగింగ్ ప్రోగ్రామ్ అండి, ఏదో ఒకటి పాడండి. నేను పాడితే అందరూ పాపం. ఓకే సరే అయితే ఐ నాట్ ఫోర్స్ యూ టు సింగ్, ఐ నాట్ ఫోర్స్ యూ టు డాన్స్. ఓన్లీ థింగ్ ఈస్ ప్లే సంథింగ్. ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, యూ హ్యావ్ వెరీ నైస్ బ్యాంగిల్స్ అండి. ఓ చాలా బాగుంది సౌండ్ కూడా. ఐ వాంట్ యూ టు ప్లే సంథింగ్ విత్ దట్ బ్యాంగిల్స్ బికాస్ బ్రదర్ చై బ్రదర్ కూడా స్టిక్తో రెడీగా ఉన్నారు. సో నా సంగతి యాక్చువల్లీ అక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ స్టిక్ నేను యాక్చువల్లీ సార్ అందరికీ తెలుసు
ఈజ్ మన్మధుడు అని అందరికీ తెలుసు. బట్ ఇంకొక నేను కూడా ఇక్కడ విన్నానండి చాలా, సార్ విజిల్ చాలా బాగా వేస్తాడని చెప్పారు ఎవరో, అది కరెక్టో లేదో సార్ని అడుగుదాం. సార్ విజిల్ బాగా వేస్తారని విన్నాను సార్ నేను. అలా అలా వచ్చు. సార్ విజిల్ వేయాలి ఇప్పుడు మన కొరకు. ఓకే, అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా సార్ కొరకు. సో కృతి యు ఆర్ విత్ బ్యాంగిల్స్ బ్రదర్ స్టిక్తోని. నేను ఒకటి చెప్తాను, జస్ట్ చెప్పు, రిధం చెప్పు. టెన్షన్ అవుతుంది. ఎందుకు చెప్పు, టెన్షన్? చెప్పు. చెప్పు. మీకు టెన్షన్ వస్తుందా మరి? మా పరిస్థితి ఏంటి? సరిపోదండి ఇంకా. ఐ వాంట్ మోర్ 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 నాయిస్ ఆన్ స్టేజ్. రెడీ బ్రదర్? సో యా ఓకే అండి. ఇప్పుడు మన బ్రదర్, మన హీరోయిన్ గారు అండ్ మన సార్ ఇవాళ మ్యూజిక్ ప్లే చేస్తున్నారండి. ఒకసారి కృతి జస్ట్ డూ విత్ యువర్ బ్యాంగిల్స్. చిక్ చిక్. అండ్ బ్రదర్ మీరు స్టిక్తోని టక్ టక్. సూపర్ సార్. మీరు ఒక చిన్న విజిల్ సార్. సూపర్ సార్, సూపర్ సార్. టక్ టక్ చిక్ చిక్, టక్ టక్ చిక్ చిక్. ఓకే, దెన్ 1 2 1 2 1 2. కృతి విల్ స్టార్ట్. మీరు సర్పంచ్ గారు కదండి, మీరు స్టార్ట్ చేయండి, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం. యా, మీరు లీడ్ చేస్తారు కదా. చిక్ చిక్ టుక్ టుక్ విజిల్. ఎప్పుడు? నేను చెప్తాను సార్, 1 2 3 4 చెప్తాను. ఓకే, చిక్ చిక్ టుక్ టుక్ విజిల్. ఓకే, దెన్ 1 2 3 1 2 3 స్టిక్స్, దాని తర్వాత విజిల్. ఇది ఎవరైనా పట్టుకుంటారు. యా, నువ్వెక్కడ? ఇక్కడ ఇక్కడ. ఎస్. కమ్. కృతి కమ్ హియర్. దిస్ సైడ్. యా, ఫేస్ దట్ సైడ్. మైక్ పెడతారా? మాకు రాదు అది. ఇక్కడ పెట్టే. ఎస్. 1 2 ఫస్ట్ కృతి స్టార్ట్ చేస్తుంది. 1 2 1 2 విజిల్. జస్ట్ కొంచెం ఒక 1 2 బార్స్ సార్, జస్ట్ 2 బార్స్ రెస్ట్. అండ్ 1 2 3 1 2 3 విజిల్. సూపర్ సార్, సూపర్. ఓకే, నేను విన్నది కరెక్టే సార్ బయట. ఓకే, మైక్. ఆవిడే క్లాప్ మీద పేరు రాసింది కూడా మేడమే. ప్రారంభ వేడికి చూద్దాం. మేడమే క్లాప్ మీద పేరు రాసి నన్ను బ్లెస్ చేశారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. ఐ రెస్పెక్ట్. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ ఒకసారి ఇస్తారని కోరుకుంటున్నాను. Oh, wow.
అందరికీ నమస్కారం. ఇంతకుముందే యాక్చువల్లీ మా తమ్ముడికి చెప్తా ఉన్నాను, ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్. నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో నేనైతే థియేటర్కి వెళ్తాను తప్పకుండా. యా, అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. Everybody who's worked behind the scenes and in the scenes, all of you, I wish you all the best. And సోగ్గాడ చిన్న కంటే పెద్ద హిట్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వావ్. సుమంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Thanks, Kalyan. Advance congratulations on a super hit. నేను ఫస్ట్ టైం ఈ పాటలన్నీ నేను రిలీజ్ అయిన తర్వాత ఫోన్లో అలా అలా విన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్తిగా వినలేదు. ఇదే మొదటిసారి అన్ని పాటలు వరుసగా వింటున్నాను. అండ్ అనూప్, మై గాడ్ మ్యాన్, వాట్ అన్ ఆల్బమ్. రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్. ఫస్ట్ టైం వింటున్నాను నేను, జోక్ చేయట్లేదు. నాకు మాత్రం యాజ్ అన్ ఆల్బమ్ అంటే సాంగ్ 1 to సాంగ్ 5 or సాంగ్ 6 కన్సిస్టెంట్గా నాకు ఐ పర్సనలీ ఫీల్ యాజ్ అన్ ఆడియో ఇట్స్ బెటర్ దెన్ సోగ్గాడే అండ్ forgive me, better than Manam also. As an album, full album. నేను కేవలం నో అఫెన్స్ టు చే, నో అఫెన్స్ టు చిన్మా, నేను సాంగ్స్ వినటానికి చూస్తానికి కూడా కాదు, థియేటర్లో వినటానికి నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అనూప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అన్నపూర్ణ స్టూడియోస్ అగైన్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియో, అండ్ ఇట్స్ మేబీ యువర్ బెస్ట్ ఆడియో ఓవరాల్. నో జోక్స్. అండ్ ప్రోమోస్ చూస్తుంటే బిజినెస్ క్రేజ్ వింటుంటే, ఎందుకంటే నాకు ఐ నో హౌ మచ్ క్రేజ్ దెర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్, బయర్ సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి. దిస్ నో డౌట్ ఇట్ విల్ బీ ద నంబర్ 1 ఫిల్మ్ దిస్ సంక్రాంతి, దిస్ నో డౌట్. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సోగ్గాడే కన్నా పెద్ద హిట్ సుశీలం చెప్పినట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మీకు సంక్రాంతికి ఇవ్వాలని అందరూ టీం అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నాకు స్వయాన తెలుసు. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ కరోనాతో వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మాస్కులు వేసుకుని నేను హాయిగా థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను అసలు నిజంగా ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. So I'm going to continue that tradition. You'll see me somewhere, like the first day, first show, somewhere in a mass theater, not in a multiplex. Okay, thank you, and wish you all a happy Sankranti once again, and congratulations again, Kalyan, on a hit. I'll see you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సుమంత్ గారు చెప్పినట్టు అందరూ మాస్క్లు వేసుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. Yes, thank you so much, Sumant garu. Thank you so much. సో మన కృతి గారు ఇక్కడే ఉంటారు, ఎందుకంటే కృతి గారు పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సాంగ్ కి. అలాగే కళ్యాణ్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. అండ్ మన అనూప్ రూబెన్స్ గారు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అనూప్ రూబెన్స్ గారు, సో మీరు ఇప్పుడు ఏం పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారో. Thank you, Suman sir, for this kind words. And okay, let's start this song. And before we start, I want Kalyan, you want to invite somebody? And actually ఈ సాంగ్ ఎవరో రాయలేదండి, కళ్యాణ్ కృష్ణ రాశారు, మై డియర్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మేము సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడే సగం పాట అయిపోతుంది, బికాజ్ నేను ఒక ట్యూన్ ఇస్తే ఇమ్మీడియట్గా ఏదో ఒక పదం ఇచ్చేస్తారు. సో యాజ్ ఎ రైటర్ హీ హ్యాస్ దట్ హోల్డ్. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లిరిక్స్. యా, సో ఇప్పుడు మేమే ఇది పాడాలి అనుకోవట్లేదండి స్టేజ్లో. సి ఐ వాంట్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్, నా కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా. ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఫరియా అబ్దుల్లా, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ దక్ష ప్లీజ్, దర్శన, ఇంకా గారు కూడా చిన్నగా కొంచెం మూమెంట్ వేసినట్టు అనిపించారు. Yes, so now I request
the cast and crew of కంప్లీట్ Bangaraju బంగారాజు టీమ్ to come on stage. మరి ఇప్పుడు స్పెషల్ గా మనం స్టేజ్ పైకి పిలవాల్సింది the Bangaraju, the Bully Bangaraju. చిన్న బంగారాజు అండ్ పెద్ద బంగారాజు. Yes, requesting Naga Chaitanya to come on stage and the king of Tollywood, Nagarjuna Garu. మన ఈ పండుగ లాంటి స్టేజ్ ఇంకొంచెం అద్భుతంగా కనిపించడానికి మన ఇద్దరు బంగారు రాజులతో ఇంకా అద్భుతంగా కనిపించేస్తుంది. Now I request Kriti to speak few words. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రిలీజ్ అయిన బంగారా సాంగ్ గురించి మాట్లాడాలి. అది నా ఫస్ట్ డాన్స్ సాంగ్. మా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ మధుప్రియ గారు ఫర్ సింగింగ్ ఇట్ విత్ సో మచ్ ఎనర్జీ అండ్ భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారు మీరు. మన బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా షార్ట్ నోటీస్లో ఇంత అందమైన సెటిల్ క్రియేట్ చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ అండి. అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ డాన్స్ నంబర్ సో మెమరబుల్. ఈ ఆల్బమ్ వింటే మాకు వాసివాడి తస్సదయ్యా చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, యువరాజ్ గారు, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద మేకింగ్. థ్యాంక్ యూ Chair for being so awesome and Nag sir and Ramya ma'am లాంటి సీనియర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్తో వర్క్ చేయడం నేను నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కాస్ట్ అండ్ ఈరోజు పర్ఫామ్ చేసిన అందరికీ పేరు పేరున నా సిన్సియర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృతి. అండ్ ఇప్పుడు మన చిన్న బంగారు రాజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Yes, the Naga Chaitanya. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ అండ్ ఇంట్లో వ్యూవర్స్ అందరికీ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బంగారాజు మ్యూజికల్ నైట్ లాస్ట్ టైం మనం సినిమాకి ఇలాంటి ఫంక్షన్ చేశాము. ఆడియో పెద్ద సక్సెస్ అయిందని. అప్పుడు ఇలాగే ఫ్యామిలీతో అందరు కలిసి మ్యూజిక్ని ఎంజాయ్ చేశాం. మళ్ళీ ఇలా బంగారాజ్ సినిమాకి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిసనర్స్ ఆడియోని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఒక ఆడియో సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు ఆ సినిమాకి ఓపెనింగ్స్ కలెక్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ మనకి ఒక ఫుల్ ఆల్బమే ఇచ్చాడు. ప్రతి సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్. అన్నపూర్ణలో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అనూప్ ఐ థింక్ ప్రతి సాంగ్ ముందు ఇన్పుట్స్ తీసుకొని, కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకొని, నాతో కూర్చొని నా ఒపీనియన్ తీసుకొని, అందరు ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ని కంపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత టైం ఇచ్చి ఇంత కొలాబరేటివ్గా కంపోజ్ చేస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్, ఆర్ లిరిక్ రైటర్స్, భాస్కర్ భట్ల గారు, బాలాజీ గారు, శ్యామ్ గారు, all of you, and of course multi-talented Kalyan. Thank you so much for being a part of this lovely album. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఈ స్టేజ్లో. అంటే దిస్ ఇస్ ది ఆడియో ఈవెంట్ అండ్ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. బట్ ఒక విషయం చెప్తాను, అందరూ పండగ లాంటి సినిమా అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది పండగ లాంటి సినిమా. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండగ కోసం.
ఒక ఎనర్జీతో ఉంటారు, సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ సినిమా అదే. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తే జనవరి 14 థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూశాక ఆ ఎనర్జీతో బయటికి వస్తారు. సో తప్పకుండా ఇది ఒక పండగ లాంటి సినిమా. అండ్ నాన్నకి, కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఒక బంగారం లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతానని బాగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్తో. సో ఎస్, లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. జనవరి 14 బంగారాజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ట్రైలర్ ఇంకా చూడలేదు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నాన్న ఈ కమింగ్ ఫ్యూ డేస్లో. బట్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఈ ట్రైలర్. సో థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద బ్యూటిఫుల్ ఉమెన్ ఆన్ స్టేజ్, ఫరియా, దక్ష అండ్ and Kriti, performing these songs with all of you, I really enjoyed it. I think each one is a better dancer than the other. Chala nervous feel and shoot mundu, but it was great. I think the visuals have come out really well. So thank you guys so much for supporting me. And yes, thank you all. Thanks again. Thanks. Thank you so much, Jay sir. And now requesting the Greek Veerudu, Nava Manmadudu, Sogadu, and one and only King Nagarjuna garu. Wow. అందరికీ నమస్కారం. అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మాకు పర్మిషన్స్ రాలేదు. టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా సారీ. మీ అందరితో కలిసి ఇక్కడ ఈ పండుగ చేసుకోలేకపోయాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేసాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. జనవరి 14 పండగ పూట, పండగ రోజున ఈ సినిమా రిలీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ. అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది జనవరి 14న. 50 సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్ము రేపారు జనవరి 14న. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ ఇందాక ఆ మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు, తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్. ఇప్పుడు కాదు, అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్ చక్కటి మ్యూజిక్ కాదు, మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ లడ్డుండ సాంగ్ మొదలు నుంచి అన్ని ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. ఇందా సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 సాంగ్ సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరు పేరున చక్కటి మాటలు రాశారండి, సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో ఈ పాటల గురించి, సాహిత్యం గురించి. అంటే 3 తరాలకి రాసాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకి కూడా. బట్ నేననేది మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది, ఆ మాటలు గుర్తుంటూనే ఉంటాయి. అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ
మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా. అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్, వెన్ ఇస్ ద ట్రైలర్ కమింగ్ ప్లీజ్? 11 జనవరి 11న ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. కన్ఫర్మ్, ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కుని చెప్తున్నాను. జనవరి 11th థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ యా, ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ జనవరి 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఈ ఈవెంట్ అయిపోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏముంది కాజల్? ఇంకా ఏముంది అంటే మనమందరం ఒక్కసారి ఆన్ మై కౌంట్ 1 2 3 ఓకే, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, రెడీ? ఎస్. ఓకే, రెడీ? రెడీ? 3 2 1. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న ఫీలింగ్ వస్తుంది సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్.